ఇది ప్రోటోకాల్ ప్రకారం ఒక విషయం మ్యాటర్ చెప్పాలి. సన్మానం మ్యాటర్ చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే వినండి. మ్యాటర్ ఆయన చిత్తూరు జిల్లా ఒక సాధారణ ఉపాధ్యాయుడు, గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఏం చేస్తారు సార్? సాయంత్రం ఆయన అయితే పల్లెటూరులోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి మనకి చర్చలు ఉంటాయి, ఆ గుళ్ళు ఉంటాయి, నాంకారం గుడి, ఉపయోగం గుడి ఉంటుంది. ఆ గుళ్ళో కూర్చొని ఆ పేరెంట్స్ పిలిపించి ఇది అలా కేజీబీకి పడింది, అలాగే వేలు మోడల్స్లో పడింది, అలా ఇది పడింది అని అప్లికేషన్ స్వాస్థాలతో రాస్తాడు. రాసి అలా బెస్ట్ స్కూల్స్ మన రాష్ట్రంలో ఇప్పుడు లేవు. మన ముఖ్యమంత్రి ఎత్తేసినట్టు పేరు కేసుకొని వస్తుంది. కానీ బెస్ట్ స్కూల్స్ సేమ్ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. శ్రేష్ఠ స్కూల్స్. శ్రేష్ఠ స్కూల్ అంటే ఢిల్లీలో, చెన్నైలో, హైదరాబాద్ లాంటి కార్పొరేట్ స్కూల్లో సీట్లు వస్తాయి. అలాంటి స్కూల్లో ఎంతో మంది స్కూల్లో ఆ స్కూల్కి అప్లై చేయించి వాళ్ళకి అవసరమైతే వెళ్ళడానికి అవసరం ఛార్జీ లేకపోతే ఛార్జీ వచ్చి ఒక అమ్మాయికి చిన్న చెప్పారు, తండ్రి లేడు, తల్లి మాత్రం ఉంది, ఆమె కూలి పని చేసుకోలేదు. అలాంటి వ్యక్తికి అప్లై చేయించి ఢిల్లీలో ఈరోజు ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ అవుతుంది. ఆ సంవత్సరానికి సంవత్సరానికి 10 లక్షలు మనం ఎంత చేస్తే అలాంటి సీట్ పెట్టించారు చెప్పండి. అంటే ఏం జరిగింది? ఆయన జీతం తేడా, సార్ జీతం తేడా చేయాలి. ఒకటే పని చేశాడు. తనకున్న టైంని, తన టాలెంట్ని ఉపయోగించి సాయంత్రం ఒక గంట, అర్ధగంట సేపు ఆ కాలనీలోకి వెళ్ళి ఆ పిల్లలకి, ఆ తల్లిదండ్రులకి చెప్పి చేశాడు. ట్రిపుల్ ఆశిస్తుందరే, అందుకని సన్మానం చేస్తాడు. ట్రిపుల్ ఆశిస్తుందరే, ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని గ్రౌండ్ లెవెల్లో మూలాల్లో తీసుకెళ్తేనే, మూలాలు వేర్లు బలంగా లేకుండా మీకు ఫ్రూట్స్ రావు. అందుకనే గ్రామాల్లో, కాలనీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విషయంలో మీరందరూ ఖచ్చితంగా దాని మీద ఆలోచించాలి, దాని మీద పనిచేయాలి, వర్క్ చేయాల్సిందే. కాబట్టి సార్ని మనం సన్మానించమంటే మేము మిగతా వాళ్ళలాగా ప్రోటోకాల్ ప్రకారం 10 పుట్టారు, 20 పుట్టారు, వాళ్ళ అమ్మగారు నాన్న అవి చెప్పం. మాకు వేరే వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళు సమాజం కోసం ఏదైతే పే బ్యాక్ టు సొసైటీ చెప్పడంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఈరోజు ఇంత అద్భుతంగా ఒక చిత్తూరే కాదు, రాయలసీమ వరకు ఈరోజు విశాఖపట్నం వరకు మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి వివిధ గ్రూపుల ద్వారా అందిస్తున్నటువంటి వ్యక్తి మన మాధవ్ ప్రసాద్ గారు. మరి నేనైతే నిజంగా చెప్తాను, ఇలాంటి వ్యక్తులు సన్మానం కాదు, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలంటారు కదా బైబుల్లో. అది తగ్గించుకుంటే కదా కాలు అడగాల్సిన మాట చెప్పాలంటే. అలాంటి వ్యక్తులు మనం దొరకడం మన అదృష్టం. కాబట్టి సార్కి సన్మాన కార్యక్రమం చేస్తాం. సన్మానానికి మీ పిల్లలకి పెద్దలు అందరూ కూడా వచ్చేసి సన్మానించవలసిందిగా. ఓకే, మీరు కూర్చోండి.